ఆ రోజు నిరుద్యోగ వృత్తి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే నిరుద్యోగ వృత్తిని కూడా కట్ చేశారు. ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మభ్య పెట్టి ఈ రోజు పరిస్థితి ఏంటంటే అంటే నెల రోజుల ఎలక్షన్ ఉందనగా ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేస్తాం. అసలు ఇది చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధి ఉంటే రోడ్ల మీద తిరుగుతూ చేసిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం, అత్యంత కీలకమైన వాగ్దానం, ప్రతి సంవత్సరం జనవరి 1 కి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు. మరి ఈ రోజు వరకు జాబ్ క్యాలెండర్ ఎన్ని జాబ్ క్యాలెండర్ విడుదల చేసాం? 5 సంవత్సరాల్లో కనీసం ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసావా? విడుదల చేయకుండా ఈ రోజు నోటిఫికేషన్ ఒక నెల రోజుల్లో వస్తుందనగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి 6,000 ఉద్యోగాలను భర్తీ చేస్తారంటే అసలు ఎవడు నమ్ముతాడు జగన్మోహన్ రెడ్డి? అసలు ఎవడు నమ్మాలని నిన్ను నిజంగా? అంటే ఇవన్నీ చేయడానికి మస్పూసి మారేడుగా చేయడానికి సిద్ధపడ్డామని ఈరోజు సిద్ధమని అడుగుతున్నావు మమ్మల్ని అందరినీ కూడా. ఒకటి మాత్రం క్లియర్, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అని చెప్పడానికి ఈ రోజు అనేకమైన పరిణామాలు మనం అందరం కూడా చూస్తున్నాము. అందులోని నిరుద్యోగులు ఎస్పెషల్లీ నెంబర్ 1 పొజిషన్ లో ఉండి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కిందకి లాగి పడేద్దామా అన్న పరిస్థితుల్లో ఈరోజు నిరుద్యోగులు అందరూ ఉన్నారు. నిరుద్యోగులు మళ్ళీ మోసం చేయరు జగన్.